ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 200 ఎలక్ట్రికల్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ ప్రభుత్వ సహనీయ రవాణా విధానం కింద ఈ బస్సులు హస్తినలో సేవలందించనున్నాయి. తల్లి పేరిట ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఒక మొక్కను నాటారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింధూర్ శాప్లింగ్ పేరిట ప్రధాని తన నివాసంలో ఒక మొక్కను నాటారు. 1971 యుద్ధంలో తెగువ చూపిన మహిళలు ఇచ్చిన ఆ మొక్క దేశ మహిళల పరాక్రమానికి, స్ఫూర్తికి చిహ్నమని తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి గ్రహాన్ని కాపాడుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పచ్చగా బాగా చూసుకుంటున్న వారందరినీ ప్రశంసించారు. భారత్ సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రపంచ పర్యావరణ రక్షణకు పనిచేస్తుందని వీడియో సందేశంలో ప్రధాని వివరించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడమే ఈ సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ అని తెలిపారు. ఇందుకోసం గత 4-5 ఏళ్లుగా భారత్ పనిచేస్తోందన్నారు.